ఎట్టకేలకు పాకిస్తాన్ ఆర్మీ తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీతో పాటు ఇతర మిలిటెంట్ గ్రూపులపై యుద్ధం ప్రకటించింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉండేటువంటి పాకిస్తాన్ గ్రామాలు ఉదాహరణకు తీరా వ్యాలీ నుంచి వేలాది మంది పాకిస్తాన్ పౌరులను బలవంతంగా ఖాళీ చేస్తోంది. ప్రస్తుతం అక్కడ ఎముకలు కొరికే చలి, మరోపక్క విపరీతమైన మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు చేరుకున్నాయి. ఇక స్థానికులను అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తుంటే ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా ఈ చలిలో పసిపిల్లలను వృద్ధులు వేసుకుని ఎక్కడికి వెళ్లాలని వారు ప్రావిన్షియల్ గవర్నమెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాంటి ఆహారం లేదా వసతి ఏర్పాట్లు చేయకుండా ఇలా నడి రోడ్డుపై కూర్చోపెడితే ఎలా అని నిలదీస్తున్నారు. ఇక మిలిటరీ వాదన విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ నుంచి టీటీపీ మిలిటెంట్ల బెడదను శాశ్వతంగా అడ్డుకట్ట వేసిన తర్వాత వారికి ఇక్కడే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేస్తూ ఉంటున్నాయి. మరి పాక్ మిలిటరీ తమ హామీని నిలుపుకుంటుందా? మరి పాకిస్తాన్ తాలిబాన్లపై పాక్ విజయం సాధించగలదా? ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. పాకిస్తాన్కు పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి మిలిటెంట్ల బెడద తప్పడం లేదు. పాకిస్తాన్కు చెందిన మిలిటెంట్ గ్రూపు పాకిస్తాన్ తాలిబాన్ లేదా తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ పాక్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దున ఉన్న పెషావర్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా రీజియన్లలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఆఫ్ఘన్ నుంచి సరిహద్దును యథేచ్ఛగా వచ్చి పాకిస్తాన్ భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి దర్జాగా వెళ్లిపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పాక్ ప్రభుత్వానికి పెషావర్, కేపీల్లో పట్టు లేకుండా పోయింది. ఇక టీటీపీ మిలిటెంట్లు కేవలం సరిహద్దుల్లోనే కాకుండా దేశం నడిబొడ్డులోకి ప్రవేశించి తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకుని వెళ్లిపోతున్నారు. టీటీపీ మిలిటెంట్లు మానవ బాంబులుగా మారి పలు మసీదుల్లో తమను తాము పేల్చుకోవడంతో పాటు వందలాది మంది ప్రాణాలను తీస్తున్నారు. టీటీపీ మిలిటెంట్లు పాక్ భద్రతా దళాలను కిడ్నాప్ చేసి తమ డిమాండ్లను కూడా నెరవేర్చుకున్న సందర్భాలున్నాయి. వీరి దెబ్బకు పాక్ భద్రతా సిబ్బంది తమకు సరిహద్దుల్లో పోస్టింగ్ ఇవ్వొద్దని వేడుకునేవారు. బలవంతంగా ట్రాన్స్ఫర్ చేస్తే రాజీనామా చేసి వెళ్లిపోయేవారు. ఇక టీటీపీ ప్రధాన ఉద్దేశం ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగానే పాకిస్తాన్లో షరియా చట్టాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరికి ఆఫ్ఘన్ తాలిబాన్లు మద్దతు ఇస్తున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చే మిలిటెంట్లకు బసతో పాటు ఇతర వస్తువులు కల్పిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్లో ప్రపంచంలోని టాప్ టెర్రరిస్టులకు అండగా మారిపోయింది. అల్ ఖైదా నుంచి ఐసిస్, ISIL వరకు ఇక్కడే మకాం వేసి ఉన్నారు. పాకిస్తాన్లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం టీటీపీ మిలిటెంట్లను ఏమీ చేయలేని అసహాయ స్థితిలో పడిపోయింది. అడపాదడపా కాబూల్పై వైమానిక దాడులు చేసి మమా అనిపించింది. తర్వాత షరామామూలే. టీటీపీ మిలిటెంట్లు మరింత రెచ్చిపోయి పాకిస్తాన్పై దాడులు చేసేవి. మరి ఈసారి మాత్రం పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ టీటీపీతో దాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్కు సరిహద్దుల్లో ఉండే తీరా ఫ్యామిలీ నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. ఈ చలిలో పిల్లలను, ముసలివారిని వేసుకుని ఎక్కడికి పోవాలని స్థానికులు అధికారులను నిలదీస్తున్నారు. అధికారుల సమాచారం ప్రకారం సుమారు 20,000 కుటుంబాలపై ప్రభావం పడుతోందని చెబుతున్నారు. తీరా వ్యాలీ టీటీపీకి కంచుకోటగా ఉందంటున్నారు. 2010లో ద్వితీయార్ధంలో ఇక్కడ మిలిటరీ ఆపరేషన్ నిర్వహించినా పెద్దగా లక్ష్యం, ప్రయోజనం లేకుండా పోయింది. ఈసారి పూర్తిగా టీటీపీ మిలిటెంట్ల ఆనవాళ్లు లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పాక్ ఆర్మీ చెబుతోంది. అయితే భారీ సంఖ్యలో కుటుంబాలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించడంతో పలు కుటుంబాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను, ఖరీదైన ఫర్నిచర్ను వదిలేసి రావడం పట్ల చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా మైదాన్ తీరా నుంచి రిజిస్ట్రేషన్ పాయింట్ మండీ ఖాస్ వరకు వాహనంలో అయితే 2 గంటలు పడితే ప్రస్తుతం రద్దీ కారణంగా ఇతర వెరిఫికేషన్ వల్ల కొన్ని రోజుల సమయం పడుతోంది. అకస్మాత్తుగా ఖాళీ చేసి వెళ్లండని బలవంతం చేయడంతో ప్రజలకు ఆహార వసతి లేకుండా పోయింది. ఇక మహిళల పరిస్థితి దారుణంగా తయారైంది. ఆకలికి సంధాన ప్రాంతంలో ఒక మహిళ మృతి చెందారు. ఎలాంటి ఏర్పాట్లు లేకుండా తరలించడం పట్ల
తీరా వ్యాలీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి మందులు లేవు, డాక్టర్ లేడు, ఆహారం లేదు, వాష్రూమ్స్ లేదు. దీంతో పిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తీరా వాసులు అధికారులపై మండిపడుతున్నారు. తమ పరిస్థితిపై ఒకవైపు మిలిటెంట్లు బెదిరింపులు, మరోపక్క ప్రభుత్వ అధికారుల బెదిరింపులతో సతమతమవుతున్నామని తీరా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తున్నాం, దాదాపు తమకు ఇక్కడి నుంచి ఎందుకు ఖాళీ చేస్తున్నారో అర్థం కావడం లేదని స్థానికులు అధికారులను నిలదీస్తున్నారు. సాయంత్రం పూట తాలిబాన్లు వస్తుంటారు, వారికి బ్రెడ్ ఇస్తుంటాం, తెల్లవారుజామున వచ్చి తాలిబాన్లకు బ్రెడ్ ఎందుకు ఇచ్చారంటూ అధికారులు తమను నిలదీస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. తాలిబాన్లకు బ్రెడ్ ఇచ్చినందుకు తమను బలవంతంగా తమ ఇళ్ల నుంచి ఖాళీ చేస్తున్నారా అని యూనుస్ అనే లేదా స్థానికుడు అధికారులను నిలదీస్తున్నారు. ఇక అధికారుల వాదన విషయానికొస్తే ఖైబర్ పఖ్తూన్ఖ్వా కేపీ ప్రావిన్షియల్ గవర్నమెంట్ నిర్వాసితులైన కుటుంబాలకు ప్యాకేజీ ప్రకటించింది. వ్యక్తిని ఒక్కసారిగా 2.25 లక్షల పాకిస్తాన్ రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెలకు 50,000 రూపాయలతో పాటు సిమ్ కార్డులు ఇస్తున్నామని, వారి ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తామంటున్నారు అధికారులు. ఇక అధికారుల వాదన విషయానికొస్తే తాము ఇచ్చే డబ్బుతో నిర్వాసితులకు కనీస అవసరాలు తీరుతాయని అంటున్నారు. అయితే నిర్వాసితులు, ట్రైబల్ లీడర్స్ మాత్రం ప్రభుత్వం ఇచ్చే డబ్బును ఏ మూలకు సరిపోదు, ఇక్కడ తలదాచుకోవాలి, హెల్త్ కేర్, రవాణా ఖర్చులు ఈ డబ్బులను సరిపోవని వాదిస్తున్నారు. ఇక బలవంతంగా ఖాళీ చేయించడంతో ప్రావిన్షియల్ గవర్నమెంట్కు, పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్కు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీరా వ్యాలీ ప్రజలను మిలిటరీ బలవంతంగా ఖాళీ చేయించాలని పట్టుబడుతోంది. అయితే ఇక్కడ మరో అంశం కూడా ఉంది. కేపీలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పీటీఐ అధికారంలో ఉంది. ఇక జైల్లో మగ్గుతున్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పెషావర్లో ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఇక షెహబాజ్ షరీఫ్కు, ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు ఖాన్ అంటే అస్సలు పడదు. మిలిటరీ ఆపరేషన్ను కేపీ లా మినిస్టర్ ఆఫ్తాబ్ ఆలం ఆఫ్రిదీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో కూడా టీటీపీని ఏరివేస్తామని గొప్పలు చెప్పారు. తీరా వారిని ఏరివేయడంలో ఘోరంగా విఫలమయ్యారంటూ గత చరిత్రను తిరగదోడారు. ఇక కేపీ కేబినెట్ నిర్వాసితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భారీ మొత్తంలో ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. నిర్వాసితులు కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం లేదా ఫెడరల్ గవర్నమెంట్ పాక్ ఆర్మీ మాత్రం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఫెడరల్ ఇన్సూరెన్స్ మినిస్టర్ అయతుల్లా తరార్ వీలైనంత త్వరగా తీరావాలి ప్రజలను ఖాళీ చేయించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదే మిలిటరీ అధికారి ప్రతినిధి చౌదరి గతంలో సరిహద్దుల్లో సెక్యూరిటీ ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు. గతంలో చేసిన కామెంట్ గురించి ఆయనను ప్రశ్నిస్తే ఆయన స్పందించడానికి నిరాకరించారు. ఇక చౌదరి వాదన విషయానికొస్తే గత ఏడాది మొత్తం టీటీపీతో పాటు ఇతర మిలిటెంట్లను 75,175 ఆపరేషన్స్ నిర్వహించామని, వాటిలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో 14,000 ఆపరేషన్స్ చేశామని, ఇక్కడ హింస విపరీతంగా పెరిగిపోయిందన్నారు. మిలిటెంట్లకు అక్కడ స్థానికులు అండగా ఉంటున్నారని చౌదరి ఆరోపించారు. ఇక ప్రభుత్వం తీరా వ్యాలీ ప్రజలను ఖాళీ చేయించడానికి జనవరి 25 డెడ్లైన్ విధించింది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇలా అవమానకరంగా తరలించడం ఎంతమాత్రం న్యాయమో మీరే చెప్పండని స్థానికులు ఇటు మీడియా ప్రతినిధులను, అటు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా బలవంతంగా తరలించడం పట్ల ట్రైబల్ లీడర్లు షరీఫ్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఒక కొసమెరుపు ఏమిటంటే ఆదివారం ఒక పాకిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని తీరా వ్యాలీ నుంచి ఎవరినీ బలవంతంగా ఖాళీ చేయించడం లేదని తేల్చి చెప్పారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు మిలిటరీ ఆపరేషన్ చేస్తారని, దానికి కుటుంబాలను ఖాళీ చేయించాల్సిన అవసరం లేదని వివరించింది. మరి తీరా వ్యాలీ మొత్తం ఖాళీ అయిన తర్వాత ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం ఏమిటో అర్థం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. మరి టీటీపీపై పాక్ ఆర్మీ యుద్ధం ప్రకటిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.